ఇచ్చిన కదా పేపర్, దాన్ని 4 మడతలు మర్చండి. అయిపోయిందా? 4 మడతలు మర్చారా? పేపర్కి రైట్ సైడ్ కార్నర్లో కొంచెం చింపేయండి. ఏ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ అంటే మీకు రైట్ సైడ్, రైట్ సైడ్ కార్నర్లో కొంచెం చించేయండి. అయిపోయిందా? నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో చింపండి. లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో కొంచెం చింపండి. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొకసారి మడత పెట్టండి. దాన్ని ఇంకొకసారి చిన్నది ఇంకా చాలా చిన్న. ఓకే, ఇప్పుడు దానికి రైట్ సైడ్ కార్నర్లో కొంచెం చించండి. చెప్పడానికి రాదు. అయితే ఒక్కొక్క పేపర్ దాంట్లో ఒక్కొక్క లేయర్ తీసుకొని చించుకోండి. చిన్న చిన్న స్లీప్ రావాలి. రైట్ సైడ్ అయిపోయిందా? రైట్ సైడ్ కార్నర్ అయిపోయిందా? ఒక్కసారి ఓపెన్ చేసి పైకి చూపించండి. అందరి అయ్యో, నేను అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కదా, ఎందుకు వేరు వేరు వచ్చినాయి? వేరు వేరు ఎందుకు వచ్చినాయి చెప్పండి. ఓకే, ఇన్స్ట్రక్షన్స్లో నేను కామన్ ఇన్స్ట్రక్షన్సే ఇచ్చాను. ఓకే, ఇంకా డౌన్ చేయండి. కామన్ ఇన్స్ట్రక్షన్సే ఇచ్చాను, కానీ ఫాలో అయ్యే టైంలో ఒక్కొక్కరు ఒక్కోలాగా థింక్ చేశాను. నేను రైట్ కార్నర్లో అన్నాను కానీ పైన కింద అనలేదు, కానీ మీకు నచ్చిన ప్లేస్లో రైట్ కార్నర్లో కట్ చేసేసాను. అలాగే ఫోల్డ్ చేసినప్పుడు ఓపెన్ సైడ్ ఉండేది, అంటే రైట్ ఒక సైడ్ మొత్తం అన్ని క్లోజ్ అయి ఉంటాయి. ఒకరేమో అక్కడ కట్ చేశారు, ఒకరేమో ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేశారు. సో అలా అనమాట. అంటే ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంది. అండ్ ఎవరు క్వశ్చన్ చేయలేదు, ఏ సైడ్ ఈ కార్నర్ చింపాలా ఆ కార్నర్ చింపాలా ఏవా అనేది. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్కి పర్సెప్షన్ అనేది ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థింక్ చేస్తారు. అందరికీ కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అన్నమాట. కమ్యూనికేషన్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా